ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఓబీసీ సంఘాలు పెద్ద ఎత్తున ధర్నా పిలిచి దానికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల్ని వాళ్ళు మద్దతు అడిగితే దీన్ని తూచా తప్పకుండా అమలు చేయాలనేటువంటి లక్ష్యంతో ఉన్నటువంటి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, వీరిద్దరి నాయకత్వంలో యావత్ కేబినెట్ పార్టీ అంతా కూడా మేము వెళ్లి జంతర్ మంతర్లో పాల్గొని దీన్ని పూర్తిగా మద్దతు ఇచ్చి భారతీయ జనతా పార్టీయే కాకుండా మిగతా పార్లమెంట్ సభ్యులు కూడా రాజకీయ పార్టీలు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎంపీలు తప్ప మిగతా వాళ్ళంతా కొంతమంది దేశవ్యాప్తంగా ఉన్న ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యుల నుంచి మద్దతు పలికిపోయారు. మరి రాష్ట్రంలో బిల్లు ఏకగ్రీవంగా పాస్ చేశాం. దేశంలో ఇతర రాష్ట్రాల నుంచి ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ సభ్యులు కూడా వచ్చి మద్దతు పలికారు. ఇంతమంది చేస్తా ఉంటే కూడా అంత బాధ ఎందుకు భారతీయ జనతా పార్టీకి అడ్డుపడి ఆపటానికి అని నేను చాలా స్పష్టంగా అడుగుతాను. కేవలం మీ వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి మేము ప్రకటించినటువంటి బిల్లు ద్వారా వచ్చినటువంటి ఆలోచనతో జీవో ఇష్యూ చేసి జీవోతో ఎన్నికలకు పోతా ఉంటే ఇవాళ న్యాయస్థానాల్లో మీరు ఆ నిర్ణయం పంపించకపోవడం వల్ల ఆగిపోయే ప్రమాదం ఏర్పడింది. అందుకే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేవలం బిల్ పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాల్లో కూడా ఇటు హైకోర్టులో అటు సుప్రీంకోర్టులో కూడా మీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరో సుప్రీంకోర్టు పోతే ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దేశంలో అత్యున్నతమైనటువంటి అనుభవం కలిగినటువంటి అభిషేక్ సింఘ్వి గారు లాంటి వాళ్ళని కర్ణాటక నుంచి ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ జనరల్ గా ఓబీసీల పైన పెద్ద ఎత్తున అనేక దశాబ్దాలుగా పనిచేస్తున్న రవివర్మ గారు లాంటి వాళ్ళు, బిఎన్ రావు గారు లాంటి వాళ్ళు అందరినీ కూడా ఎంగేజ్ చేసి పెద్ద ఎత్తున హైకోర్టులో సుప్రీంకోర్టులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొట్లాడి తెలుసు. అయినప్పటికీ కూడా కేవలం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి బిల్లుని మీరు పార్లమెంట్ లో పెట్టిన ఎన్షెట్లు పెట్టకపోవడం వల్ల, లేకపోతే మీరు పంపించిన బిల్లు రాష్ట్ర దాన్ని క్లియర్ చేసి పంపించకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఓబీసీలకి 42% రిజర్వేషన్ కష్టం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పే పరిస్థితికి భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చింది.